అక్రమ ప్రాజెక్టే. 2014 విభజన చట్టం ప్రకారం సెక్షన్ 84, సెక్షన్ 85 ప్రకారం అటు తెలంగాణలో కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ కృష్ణానది మీద కొత్త ప్రాజెక్టు నిర్మించాలంటే ముందు సెంట్రల్ వాటర్ కమిషన్ అప్రైజల్ రికమెండేషన్ కావాలి. కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు అప్రైజల్ రికమెండేషన్ కావాలి. దాని తర్వాత అపెక్స్ కౌన్సిల్ అనుమతి కావాలి, అప్రూవల్ కావాలి. ఈ మూడు లేవు. ఈ రెండు ప్రాజెక్టులకు ఈ మూడు లేవు. విభజన చట్టము 11వ షెడ్యూల్లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఏ ప్రాజెక్టులు చేపట్టవచ్చు అని చెప్పేసి 6 ప్రాజెక్టులను చేర్చడం జరిగింది. ఆ 6 ప్రాజెక్టులో ఈ రెండు ప్రాజెక్టులు లేవు. కాబట్టి ఏ కోణంలో చూసినా ఇవి రెండు కూడా